మొన్న ఎడారి పోయినందుకు నాకు ఒక్క రోజుకి అంత ఇబ్బంది కానిచ్చింది కదా. కానీ ఇక్కడ పనిచేసే మన ఇండియా వాళ్ళు ఇద్దరికి ఎంత ఇబ్బంది ఉంటుందో చెప్తా చూడండి. కువైటోడు ఎడారిలో గవర్నమెంట్ ని అడిగి కొంచెం ప్లేస్ ని లీజుకి తీసుకుంటాడు. ఒక పెద్ద జనరేటర్ తీసుకొచ్చి 4 పక్కల 4 గుడ్సులు తగిలిచ్చాడు. ఆ 4 గుడ్సులకి జనరేటర్ నుంచి కరెంట్ అందించాడు. ఎవరైనా కువైటోలో నైట్ క్యాంపింగ్ వేసుకోవాలంటే ఇలాంటి గుడ్సులు రెంట్కి తీసుకుంటారు. మధ్యాహ్నం 12 నుంచి నైట్ 12 మాత్రమే. దీనికి 70 దినాలు రెంట్ తీసుకుంటారు. ఇక్కడ పనిచేసే ఇండియా వాళ్ళు బీహార్ నుంచి వచ్చినారు. మొత్తం 3 ఉంటారు. ఇక్కడ ఒకటి పనుకుంటాడు, అక్కడ వచ్చి 2 పనుకుంటారు. దాని లోపల హీటర్ కూడా ఉంటుంది. వాళ్ళతో పాటు 2 గుడ్స్ వేసుకుంటారు. దాంట్లో స్టోర్ టైప్ అనమాట. క్లినిక్స్ వాటర్ ఇంకొచ్చి బొగ్గు ప్రతి ఒక్కటి దాంట్లో స్టోర్ చేసుకుంటారు. వీళ్ళ జీతం ఎంతో తెలిసిన 130 దినాలు. దాంట్లో వాళ్ళు పర్సనల్ ఖర్చు బాగా మిగిలింది 100 దినాలు మాత్రం. బాత్రూమ్ దీంట్లో సన్నీళ్ళు తప్పితే వేడి నీళ్ళు అసలుగా రావడం లా. పాపం ఎట్ట పోసుకుంటున్నారు ఏమో తెలియడం. ఇక్కడ బాగా డేంజర్ ఏదో తెలిసిన రాత్రిపూట కువైట్ వాళ్ళే దొంగతనానికి వచ్చారంట. దొంగతనం చేసినప్పుడు అన్ని మూసుకుని ఉండాలంట, లేకపోతే చంపేదానికైనా కానీ వెనకడ్డ. వీళ్ళు కువైట్ వాడు ఇంకా వరస్ట్ నా కొడుకు. వీళ్ళు ఛాయ్ తాగేదానికి లిప్టన్ ప్యాకెట్లు కూడా తెచ్చారంట. మా మేడం నాకు ఛాయ్ బిస్కెట్లు పంపించే వాళ్ళతో పాటు కూర్చొని తాగుతున్నారు. చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా తాగుతున్నారు.